హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హిమబిందు. మార్నింగే నిద్ర లేసేసి ఆఫ్టర్ 20 డేస్ అండి నా లీవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసేసాను. మీ సేవాకెళ్ళిపోయి ఆఫీస్‌కి సంబంధించిన ఆఫీస్ లెటర్ ఒకటి కలర్ జెరాక్స్ చేంజ్ చేసుకొని, తీసుకొని మా లడ్డూ బేబీ అదే అండి ఎవరనుకుంటున్నారా? కాళహస్తికొచ్చాక నా వన్ అండ్ ఓన్లీ నా ఫ్రెండ్ అనుష డార్లింగ్. దాన్నైతే పిక్ చేసుకొని అక్కడి నుంచి గుడిమల్లామైతే స్టార్ట్ అయిపోయానండి. ఏదో దీని ఊరు ఇదే గదా! ఏదో పెద్ద తెలుసు అన్నట్టుగా దాన్ని ఫాలో అయిపోయాను. అదైతే ఏడాం సైడ్ ఎళ్ళాలని తీసుకెళ్ళిపోయింది. ఏదో వస్తుంది గదా అనుకుంటే చేతిలో ఒక చున్నీ, ఒక హెల్మెట్. ఎందుకే ఇవన్నీ అని అడిగితే కలర్ తగ్గకుండా అంట. దీనికి కలర్ తగ్గకుండా ఏం ప్రికాషన్స్ తీసుకుంటుందండి బాబు. నేనే పిచ్చిదానిలాగా ఎర్రటెండలో స్టార్ట్ అయిపోయాను. ఒక స్కార్ఫ్ లేదు, క్యాపు లేదు, ఏమి లేదు. 4 కిలోమీటర్లు ఎళ్ళానండి. నా బండి పంచర్ అయిపోయింది. గుడి మల్లంకి వెళ్దాం రావే అంటే గోరింటాకు చెట్లోకి దూరింది. ఒళ్ళంతా ముళ్ళులు తగిలించుకుంది. దాని బాధ చూసారా ఎట్ట పీక్కుంటుందో ముళ్ళులు. నా చూస్తే నా బండి టైర్ పంచర్ అయింది. ఎవరైనా మహానుభావుడు వచ్చి మాకు లిఫ్ట్ ఇవ్వడమో బండి టైర్కి పంచర్ వేయించడమో చేస్తారేమోనని ఈ రోడ్డు మీద కుక్కల్లాగా పిచ్చి కుక్కల్లాగా ఇద్దరు ఎదురు చూసుకుంటా ఉన్నాం. వచ్చే వాళ్ళంతా ఆపుకుంటాను నేను, గుచ్చుకున్న ముళ్ళులు పీక్కుంటా అది. మా బతికి రోజు కుక్క బతికే. ఏ లగ్నంలో బయలుదేరామో కానీ మాకేందో ఈ పరిస్థితి అదోగత అయిపోయింది. బండి పంచర్ ఏం చేసుకొని మళ్ళీ అయితే గుడిమల్లానికి స్టార్ట్ అయిపోయాం. దారిలో అక్కగారుల దేవాలయం అనే ఒక టెంపుల్ అయితే వచ్చిందండి. చాలా కూల్గా ఉంది. ఇక్కడ చెట్లు వాతావరణం అయితే ఇటు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కాసేపు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవ్వచ్చు. అక్కడి నుంచి గుడిమల్లం దారిలో అన్ని మామిడి తోటలు, ఎటు చూసినా చెరువులు. అసలు ఎంత కూల్గా ఉందంటే మాకు అసలు ఎండే తెలియలేదు. మా ఫ్రెండ్కి అయితే హెల్మెట్తో పనే పడలేదు. నాకైతే ఈ చెరువును చూడగానే వెంటనే దాంట్లో దూకేసి ఈత కొట్టేయాలనిపించింది. ఏం చేద్దాం, నాకైతే ఈత రాదు కదా. దూకినా కాపాడేదానికి చుట్టుపక్కల ఏ ఒక్కడు కూడా లేడు. చచ్చూరుకుంటానని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే టెంపుల్ అయితే వచ్చేసిందండి. అసలు ఇంత దగ్గర టెంపుల్ అనిపించేసింది. అంటే క్లైమేట్ ఎండైనా కానీ ఈ చెట్లను చూస్తూ ఆ లొకేషన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ వచ్చాను కదా, అలా అనిపించింది. నేను ఒక డైలాగ్ చెప్తాను, నన్ను మీ ఛానల్లో చూపించండి. ఈవిడైతే రెడీ అయిపోయిందండి. దీపాలు పెట్టండి మంచిది. టెంపుల్లో అడుగు పెట్టానో లేదో లక్కీ గిరి వాళ్ళ టీం కనిపించిందండి. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళతో అనుష అయితే ఫోజులు ఇస్తా కనిపించింది. నేనేం తక్కువ, నేను తగ్గనని నేను 2 ఫోటోలు అయితే దిగేశాను వాళ్ళతో. ఆ తర్వాత మా ఛానల్లో నేను పెట్టుకునేదానికి. ఆ తర్వాత దర్శనం చేసుకొని గుడి గురించి పూజారిని అయితే అడిగామంటే ఆయన ఏం చెప్పాడో మీరే వినండి. ఏరుపేట మండలం గుడిమల్లాం గ్రామం. అగ్రతే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణురూపిణి శీఘ్రస్యానాం శివరూపాయ అనేటువంటి కార్తీక పురాణం ప్రకారంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకానికి నిదర్శ రూపంలో ఇక్కడ స్వామివారు త్రిమూర్తులు కొలువై ఉంటారు. స్వామివారి యొక్క విగ్రహంలో కింద భాగంలో ఉన్నది బ్రహ్మ, యక్షునీక అవతారంలో చిత్రసేనుడు అనేటువంటి నామధేయంతో ఉంటారు. మధ్య భాగంలో ఉన్నది మహావిష్ణువు, దశావతారాల్లో ఒకటైనటువంటి పరశురామ అవతారం. ఆ పై భాగంలో ఉన్నది మానవుని యొక్క పురుషలింగాకారంలో ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉంటారు. ఈ క్షేత్రంలో దేవాలయం కూడా 2600 సంవత్సరాల కన్నా పురాతనమైనటువంటి దేవాలయం. మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. దీనికన్నా ఇంకా ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఇంకా ఉన్నాయి. కానీ ఒక మనిషి ఆవిర్భావానికి అవసరమైనటువంటి లింగం మానవుని యొక్క పురుష లింగాకారం. ఆ యొక్క మానవ పురుష లింగాకారంలో ఉన్నటువంటి ఏకైక శివలింగ క్షేత్రం కనుక ఇది మన భారతదేశంలోనే తొలి శివాలయం అంటారు. గుడి బయటికి వెళ్లి గుడి గోపురం చూస్తే ఏనుగు కూర్చున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో గజపృష్ఠ ఆకారం అనేది కలిగి ఉంటుంది. గుడి లోపల గర్భాలయము అర్ధలింగాకృతిలో ఉంటుంది. ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసము, కాళహస్తి, స్వర్ణముఖి నది భూగర్భ మార్గం గుండా జలం వచ్చి నేరుగా స్వామివారికి అభిషేకం ఇక్కడ విశేషంగా ఉంటుంది. 2005 డిసెంబర్లో ఇక్కడ స్వామివారికి అభిషేకం అనేది జరిగింది. మళ్ళీ 2065లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సహజంగా చాలా చోట్ల దేవాలయాలు తూర్పు ముఖద్వారం కలిగి ఉంటాయి. ఇక్కడ ఈ దేవాలయము దక్షిణ ముఖద్వారం కలిగి ఉంటుంది.
దక్షిణ స్థానంలో మేధా గురు దక్షిణామూర్తి ఉన్నారు గనక ఉన్నతమైనటువంటి మేధస్సు గురుబల యోగ్యతం కోసము దక్షిణ ముఖద్వారం కలిగి ఉంటుంది. లోపల ప్రధాన మూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభుగా ఏ విధంగా ఆవిర్భవించారంటే ఇదంతా ఒకప్పుడు అఖండ బిల్వకారణ్యం అంటారు. ఈ అఖండ బిల్వకారణ్యంలో పైన ఉన్నటువంటి మానవ పురుషలింగాకారంలో శివుడు మాత్రమే ఇక్కడ స్వయంభుగా ఉండేవారు. విష్ణుమూర్తి అవతాన పరశురాముడు తన తండ్రి అయినటువంటి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన తర్వాత శ్రీహత్య మహాపాతక దోష నివారణకై ఈ క్షేత్రంలో ఈశాన్య మూలంలో విచిత్రాల కొలన ఒక పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణిలో విచిత్రమైనటువంటి పుష్పాలు పూసేవి గనక విచిత్రాల కొలనని ఆ కోనేరుకి ఒక పేరు. బ్రహ్మదేవుడు యక్షుని యొక్క అవతారంలో చిత్రసేనుడు అనే రాక్షసుని యొక్క అవతారం దాల్చి ఈ క్షేత్రాన్ని కాపలా కాస్తుండేవారు. అలా కాపలా కాస్తున్న బ్రహ్మదేవుడికి ఆహారంగా ఒక పొట్టేలిని కళ్ళుకొండను ఆహారంగా ఇస్తుండేవారు మహావిష్ణు అవతార పరశురాముడు. స్వామివారి పంచ లోపల ఉండే అభిషేక సందర్భం మాత్రం ఆ రెండింటిని చూడొచ్చు. ఒకరోజు పరశురాముడు శివ పూజకి రావడం ఆలస్యమయ్యేసరికి యక్షుని యొక్క అవతార బ్రహ్మదేవుడు పుష్పాలతో శివునికి అర్చన చేస్తారు. ఎందుకు అతను శివార్చన చేశారని చెప్పి కింద ఉన్న బ్రహ్మకి మధ్యలో ఉన్న విష్ణుమూర్తికి 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఆ ముష్టి యుద్ధ ఘాతకంలో కింద ఉన్న బ్రహ్మ దీపం మీదకి పరశురాముడు పాదం పెట్టి పాతాళంలోకి తొక్కుతారు. తొక్కిన సందర్భంలో లోపల గర్భాలయంలో భూమి పల్లాంలో కిందకి వెళుతుంది. అందువల్ల ఇది గుడి పల్లం. అది కాలక్రమేణా వాడుక భాషలో గుడి మల్లాం కింద మారింది. ఇంత చరిత్ర కలిగిన గుడికి ఈరోజు రావడం మా అదృష్టం. అండ్ నా ఆఫీస్ వర్క్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకొని రిటర్న్ అయ్యానండి. రిటర్న్ అయ్యాను. దారిలో అయితే నా వల్ల కాదని డ్రైవింగ్ అయితే మా లడ్డూ పాపకైతే ఇచ్చేసాను. బ్యాగ్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ నా పాటలు పాడుకుంటూ జాలీగా వచ్చానండి. సగం దూరం వచ్చేసరికి రాజుల కంట్రీ దగ్గర పెద్ద గొడవ అయితే జరుగుతుంది. మగాళ్ళు అయితే ఆగుతారో ఆగరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ధైర్యం చేసి ఆగేసి అన్నదమ్ములు పిచ్చిగా కొట్లాడుకుంటున్నారు. పాపం వాళ్ళ మదర్ అయితే పిచ్చిగా ఏడుస్తుంది. వాళ్ళకైతే ఆ కొట్లాటంతా మధ్యస్థం చేసి ఇటు అన్నని అటు తమ్ముడిని పంపించేసి వాళ్ళ మదర్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టేశాము. ఈ మధ్యలో మాకు ఒక లిటిల్ ఫ్రెండ్ అయితే తగిలారండి. దాని పేరు చిట్టి. ఎక్కడికి వెళ్ళినా నన్ను అయితే కుక్కలైతే మాత్రం మొదలవు. ఇంట్లో బన్నుగాడు, మొన్న ఊరెళ్తే ఇంకొక పప్పి, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చిట్టి. ఏందోనండి, నేను ఎక్కడికి వెళ్ళినా కుక్క పిల్లలు అయితే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చేస్తాయి. అందులో ఈ చిట్టిగాడైతే మరీ ముద్దుగా నచ్చేశాడు. చాలా క్యూట్గా ఉన్నాడండి. వదలలేక వాళ్ళ చేతికి ఇచ్చేసి అక్కడి నుంచి ఇంకా గొడవ సర్దు పెట్టేశాం కదా, అక్కడి నుంచి మళ్ళీ మా ఊరికైతే స్టార్ట్ చేసాం జర్నీ. ఈ అడవి చూస్తుంటే చెట్ల కింద పాములు, చెట్ల పైన కొరివి దెయ్యాలు, మధ్యలో మేమెవరమో మాకే అర్థం కాలేదు. అయినా మేము చెట్ల కింద పాములకి భయపడం, పైన కొరివి దెయ్యాలకి భయపడం. మేము ఆడాళ్ళం కాదు, మేము రౌడీ లేడీలం అన్నట్టుగా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. చీకటి వెనుక వెలుతురు ఎప్పుడూ ఉంటుందన్నారు కదా, అదేవిధంగా మా చీకటి ప్రయాణం తర్వాత ఊర్లోకి ఎంటర్ అవ్వగానే శివరాత్రి సందర్భంగా శివాలయం కోసం చేసిన లైటింగ్స్ అయితే ఎక్సలెంట్గా కనిపించాయి. శివరాత్రి ఈ రోజా అన్నట్లు అనిపించిందండి. ఇంకోటి కూడా, చీకటి వెనక వెలుగు ఎప్పుడు ఉంటుందన్నారు కదా, అదేవిధంగా ఈ 15 కిలోమీటర్లు అడవిలో మేము చీకట్లో ప్రయాణం చేసొచ్చాక ఈ శివరాత్రికి వేసిన ఈ దీపాలంకరణ, శివుడి విగ్రహం, ఇవన్నీ చూశాక మా చీకటి వెనక ఇంత వెలుతురు వచ్చిందా అని అనిపించిందండి. ఇదండి మా ట్రిప్.